హాయ్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో ఇవాళ 23వ తారీఖు, రేపు 24వ తారీఖు. కాబట్టి రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు రాబోతున్నాయి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ ముందుగానే. సో మెయిన్గా పేరెంట్స్ కోసం ఇది వీడియో. ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్కులు వస్తే ఓకే, తక్కువ మార్కులు వస్తే వాళ్ళని ఏమీ అనకండి. ఎందుకంటే వాళ్ళు చేసేది చేశారు, రిజల్ట్స్ మాత్రమే ఇప్పుడు వస్తున్నాయి, మనం చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎందుకంటే మనకి ఎంపీసీలో అయినా సరే బైపీసీలో అయినా సరే ఇంటర్మీడియట్ మార్కులకి వాల్యూ లేదు. ఓన్లీ 50% మాత్రమే వస్తే సరిపోతుంది. అది కూడా ల్యాబ్స్తో సహా, అది కూడా అదర్ దాన్ లాంగ్వేజెస్. కాబట్టి దానికి మార్క్స్ వెయిటేజ్ లేని దానికోసం వాళ్ళని ఏమీ అనకండి. అలానే ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, వాళ్ళకి స్టేట్ ఫస్ట్ వచ్చింది, నీకు స్టేట్ ర్యాంకే రాలేదు, నీకు 400 కూడా రాలేదు, 300 కూడా రాలేదు అని దయచేసి కంపారిజన్ చేయకండి. ఎందుకంటే అందరికీ ఒకటే మార్కులు వస్తే అందరూ ఒకటేలాగా, అందరి మనుషులు ఎందుకు ఉండడం. సో కాబట్టి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా మార్క్స్ వస్తూ ఉంటాయి. అండ్ రెండోది, ఇమీడియట్గా వాళ్ళని కాలేజీ మానిపించేసో లేకపోతే క్లాసులు మానిపించేసో, ఆల్రెడీ జరుగుతున్నట్లయితే కనుక క్లాసులు మానిపించేసి ఇంటికాడ కూర్చోబెట్టకండి. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఆలోచించకండి. ఓన్లీ మనం చూసుకోవాల్సింది పాసా ఫెయిలా. పాస్ అయితే హ్యాపీ, లెట్ హిమ్ కంటిన్యూ the second year classes and let him prepare for the competitive exams like mains and NEET adi, and no need of going for improvement for getting good marks. అది చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా అని ఏం అక్కర్లేదు. దీంట్లో తక్కువ వచ్చినా నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది అంటే అది మనం చెప్పుకోవాల్సింది. తక్కువ మార్కులు, ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చి కూడా మనకి నీట్లో ఎక్కువ మార్కులు వచ్చాయని మనం హ్యాపీగా గ్రేట్గా కూడా చెప్పుకోవచ్చు. సో మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే నో వెయిటేజ్ ఫర్ ఇంటర్మీడియట్ మార్క్స్. పాసా ఫెయిలా చూడండి. ఒకవేళ ఫెయిల్ అయితే రోజుకు 1 గంట సేపు ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మీద రోజుకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే అది పాస్ అవుతారు. ఒకవేళ పాస్ అయి తక్కువ మార్క్స్ వస్తే కనుక ఏం ప్రాబ్లం లేదు, ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు ఎవరికి కూడా. సెకండ్ ఇయర్ క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటారు, నీట్ కోసం లేదా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అది ఫస్ట్ ఇయర్ వాళ్ళ పరిస్థితి. అండ్ రెండోది ఏంటి అంటే, ఒకవేళ ఏమని చెప్పుకోవాలి సార్, 440కి 460కి 300 వచ్చినాయి ఏమని చెప్పుకోవాలంటే చెప్పుకోండి, 400 చెప్పుకోండి. ఎవరు చూస్తారు? మీ మేమో ఎవరైనా చూస్తారా? చూడరు కదా. ఎందుకంటే ఒక మంచి పని కోసం ఒక 2 అబద్ధాలు ఆడినా తప్పు లేదు. మన మెయిన్స్ లేదా నీట్ మంచి ర్యాంక్ కోసం ఇప్పుడు మనం ఒక 2 అబద్ధాలు ఆడినా మన తప్పేమీ లేదు. సో అలానే సీనియర్స్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ అంటే చాలా తక్కువ టైం వాళ్ళు ఇంటర్మీడియట్కి ప్రిపరేషన్ ఇచ్చుంటారు. కాబట్టి పాస్ అయ్యారా లేదా అనేది వాళ్ళ దగ్గర కూడా చూడాలి. ఎన్ని మార్కులు 980 అస్సలు చూడకండి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్, అలానే అడ్వాన్స్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళని ఏ మాట అని డిస్టర్బ్ చేయకండి. అసలుకే టెన్షన్తో చదువుతున్నారు, చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని అసలు మాట్లాడకండి. ఇది ఎంకరేజ్ చేయండి. సరేనన్నా, నీట్లో ట్రై చేయి, లేదా ఇది వాల్యూ లేదు కదా దీని గురించి బాధపడకు అని చెప్పండి వాళ్ళకి. అలానే ఒకవేళ ఫెయిల్ అయినా సరే, అవి నీకు ఎంబీబీఎస్ కడదాం అనుకున్నా, బీ కేటగిరీ కడదాం అనుకున్నా, సి కేటగిరీ కడతా, ఫెయిల్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫెయిల్ అయినా సరే ఇప్పుడు ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం. డెఫినెట్గా జూన్ ఫస్ట్ వీక్లో మీకు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి, అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అప్పుడు రాసుకోవచ్చు. అప్పుడు రాసుకున్న తర్వాత, ఎందుకంటే జూన్ 15 దాకా నీట్ రిజల్ట్ రాదు. జూన్ 15 రిజల్ట్ వస్తుంది. మీకు అడ్మిషన్స్ అయ్యేసరికి మినిమం ఫస్ట్ అడ్మిషన్ అయ్యేసరికి ఆగస్ట్ 1 వీక్ పడుతుంది. ఈ ఆగస్ట్ 1 వీక్తో మీకు డెఫినెట్గా మీరు రాసిన రిజల్ట్ కూడా, సప్లిమెంట్ రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి దీనికి సంబంధం లేదు. కాబట్టి వర్రీ కాకండి. అండ్ ఎనీవే, ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం.